భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నిజంగా ఇప్పుడున్నటువంటి పార్టీస్లో అత్యంత దూకుడుతో రాజకీయాలన్నింటినీ కూడా శాసిస్తున్నటువంటి ఒక పార్టీ. అలాగే ఇప్పుడు కేంద్రంలో రాజ్యమేలుతున్నటువంటి ఒక పార్టీగా మనం అందరం గ్రహిస్తూ ఉన్నాం. కానీ అసలు ఈ భారతీయ జనతా పార్టీ యొక్క అస్తిత్వం ఏంటి, అలాగే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తను అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే అలాగే ఒక ఎక్స్పాన్షన్ మోడ్లోకి వెళ్ళినప్పుడు యావత్తు భారతదేశంలో కూడా తన యొక్క మార్క్ అనేటువంటిది వేసుకునేటువంటి ఒక ప్రయత్నంలో ముఖ్యంగా ఇప్పుడు మనం చూసాం. ఆల్మోస్ట్ ఇప్పుడు సదర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి కొన్ని స్టేట్స్లో తప్ప మిగతా యావత్తు భారతదేశం అంతా కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావం అనేటువంటిది ప్రకాశం మనం చూస్తూ ఉన్నాం. కానీ సదర్న్ స్టేట్స్ విషయానికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ తాను అనుకున్నటువంటి ఆ స్థాయిలో వెళ్ళలేకపోతోంది. అలాగే తనదైనటువంటి ముద్రను వేయడంలో ఇంకా సమయం తీసుకుంటోంది. దీనికి గల కారణాలు ఏంటి ఇప్పుడు మనం అన్వేషిద్దాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ యొక్క నిర్మాణ శైలి ఎలా ఉందంటే సనాతన ధర్మానికి అలాగే ముఖ్యంగా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను ప్రధానంగా కలిగి ఉండి అలాగే సమాజంలో చైతన్యం అలాగే నాగరికత ఏదైతే సివిలైజేషనల్ ఆస్పెక్ట్ అని మనం అంటామే దానికి అనుగుణంగా తీసుకొని వెళ్తూ ప్రజల్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకొని వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ. మరి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో ఉంది. ముఖ్యంగా 85% హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, రోల్ ఏంటి, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అనేక రాష్ట్రాల్లో పాగా వేయగలిగింది అని కనుక మనం చూసినట్టయితే యాక్చువల్గా భారతీయ జనతా పార్టీకి ప్రధానంగా ఉన్నటువంటి ప్రత్యర్థులు ఎవరు అని చూస్తే ఒకటి కాంగ్రెస్ పార్టీ, అలాగే వామపక్షాలు కూడా చాలా గట్టి పోటీ ఇచ్చాయండి. ఎందువల్ల అంటే భావజాలంలో భిన్న ధృవాలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అలాగే వామపక్షాలు మనం చూసినట్టయితే ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో 34 సంవత్సరాల పాటు వామపక్షాలు వాటి యొక్క ప్రభావాన్ని చూపించాయి. అలాగే తర్వాత వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఒక 15 సంవత్సరాలు అక్కడ తమ యొక్క రీతిలో పరిపాలన కొనసాగించిన తర్వాత ఇప్పుడు 2026లో మనం చూసాం మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ బెంగాల్ పీఠంను కూడా కైవసం చేసుకునేది. మరి ఇలా బెంగాల్ ఏదైతే ఒక బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేదే, ఇంతవరకు రాలేదే అనేటువంటి కొరత ఏదైతే ఉందో అది ఇప్పుడు తీరినట్టయింది. అలాగే బెంగాల్ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే ప్రజల్ని మేము ముందుకు తీసుకొని వెళ్తాం, అలాగే మీరు కనుక మాకు ఓటేస్తే ఖచ్చితంగా మేము మీకు జాతీయవాదంతో పాటు స్థానికవాదాన్ని కూడా బలపరుస్తూ ఉభయతారకమైనటువంటి ఒక అద్భుతమైన ప్రగతి పథంలోకి తీసుకుని వెళ్తామని చేసినటువంటి హామీ ఎలా నెరవేరుతుందో అది కూడా మనం రాబోయే సమయంలో మనం చూడబోతున్నాం. ముఖ్యంగా కేరళలో కూడా మనం చూసినట్టయితే పిన్నరయి విజయన్ ఎప్పుడైతే ఈసారి కంప్లీట్గా తన యొక్క డిఫీట్ను అందుకోవాల్సి వచ్చిందో దానివల్ల అక్కడ లెఫ్ట్ యొక్క ప్రాబల్యం కూడా కోల్పోయారు. అలాగే భారతీయ జనతా పార్టీ మాత్రం అక్కడ ఇంకా సిగ్నిఫికెంట్గా అక్కడ ఏమీ సాధించలేకపోయింది. ఈసారి మళ్ళీ ప్రభుత్వం అక్కడ కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు. అంటే మనం చూసినట్టయితే గత 50 సంవత్సరాల్లో కూడా ఒక చేంజ్ ఆఫ్ పవర్ అనేటువంటిది మన కేరళలో చూస్తున్నాం. కాంగ్రెస్ కానీ అంటే యూడిఎఫ్ కానీ ఎల్డిఎఫ్ కానీ యూడిఎఫ్ కానీ ఎల్డిఎఫ్ కానీ అలా ఈ రెండు పార్టీల మధ్య కొనసాగుతున్నటువంటి స్పర్ధలో భారతీయ జనతా పార్టీ కూడా నేనున్నాను అంటూ అక్కడ రంగప్రవేశం చేయటం, మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సతీషన్ లాంటి లీడర్స్ వాళ్ళందరూ ఈ భారతీయ జనతా పార్టీని ఎంతగా అపోజ్ చేస్తూ వచ్చినా, భారతీయ జనతా పార్టీని ఎంతగా క్రిటిసైజ్ చేస్తూ వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ మొక్కవోని దీక్షతో ముందుకు వెళ్తూ ఉండడం మనం చూసాం. అలాగే కమ్యూనిస్టుల నుంచి కూడా ఎన్నో ఆగడాలు అవమానాలు ఎదుర్కొన్నా కూడా భారతీయ జనతా పార్టీ తన యొక్క అజెండా విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ కేరళ రాష్ట్రం అంటే పరశురామ క్షేత్రమైనటువంటి కేరళ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ తన యొక్క పతాకాన్ని ఎగరవేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తోంది. కేవలం 2 సీట్లు మాత్రమే ఈసారి వచ్చినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికి కూడా కేరళలో ఖచ్చితంగా మా మార్కు ఉంటుందని చెప్పడం వెనుక లాంగ్ టర్మ్ ఫోకస్తో ఉందని మనం భావించవచ్చు. అలాగే మనం చూసినట్టయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నది బీజేపీ కాబట్టి ఇక్కడ సదర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని వహించింది భారతీయ జనతా పార్టీ. అలా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కుదిర్చినటువంటి ఈ ఒప్పందంలో భారతీయ జనతా పార్టీ కూడా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో మరొక రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ తన యొక్క
రూలింగ్ ఆ కోalitionలో భాగస్వామిగా ఉంటూ సదర్న్ స్టేట్స్లో కూడా తన యొక్క ప్రాభవాన్ని చూపించాలి అన్నటువంటి సంకల్పాన్ని ఈరోజు సిద్ధింపజేసుకుంటోంది. మరీ ముఖ్యంగా మనం చూసినట్టయితే కర్ణాటకలో కూడా ఇంతకుముందు పవర్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పవర్లో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ చేంజ్ ఆఫ్ పవర్స్గా అక్కడ కొనసాగుతోంది. అంటే ఆల్టర్నేటివ్గా వెళ్తున్నటువంటి నేపథ్యంలో కర్ణాటకలో కూడా ఆల్రెడీ ఒకసారి బాగా వేసింది. మరి తమిళనాడులో కూడా ఈసారి అటువంటి ప్రయత్నాలే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ఒక సంచలనాత్మకమైనటువంటి విజయాన్ని నమోదు చేసిన సినీ యాక్టర్ విజయ్ తమిళ వెట్రి కళహం అనేటువంటి ఒక పార్టీ పెట్టి కేవలం 2 ఏళ్లే అయింది. అంతలోనే ప్రజల యొక్క నాడిని అలాగే ప్రజల యొక్క మనోభావాల్ని గమనించడం, గుర్తించడం, అలాగే వాళ్ళతో కనెక్ట్ కావడంలో ఎక్స్పర్ట్ అయినటువంటి విజయ్ అండ్ హిస్ టీమ్ నిజంగా ప్రజల్ని ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకున్నారు. జెన్జీ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఫస్ట్ టైం ఓటర్స్ అలాగే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో అలాగే యువతలో ఉన్నటువంటి ఒక నిరాశ నిస్పృహ వీటన్నిటి నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి ఒక దిశ ఇస్తూ తమిళనాడు రాష్ట్రాన్ని ఒక అగ్రగామిగా నిలబెడతాననేటువంటి కొన్ని సందేశాలు ఇవ్వటం, వాటిని సోషల్ మీడియాలో నిజంగా బ్లాస్ట్ చేయడం ద్వారా అవి అందరికీ రీచ్ అయ్యాయి. ముఖ్యంగా మహిళల్ని కేవలం ఓటు బ్యాంక్గా కాకుండా క్రియాశీలక రాజకీయాల్లో భాగస్వాములుగా మార్చుతానని చేసినటువంటి ప్రతిజ్ఞ ఈరోజు నిజంగా మహిళల్లో ఒక అద్భుతమైన స్పందన ఇచ్చింది. అలాగే రకరకాలైనటువంటి సెక్టార్స్ వారు ఇచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి రాయితీలు కానివ్వండి, అలాగే ముఖ్యంగా విద్యార్థుల విషయంలో తనఖా లేకుండా మేము వీళ్లకు స్కాలర్షిప్స్ కానివ్వండి, అలాగే లోన్స్ కానివ్వండి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే నిరుద్యోగులకు ఒక భృతి అనేటువంటిది ఏర్పాటు చేస్తాం. నిరుద్యోగులకు తగినటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ చేస్తాం. అలాగే ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అక్కడ అందించడం, వీటన్నిటిని కూడా సరిగా తీసుకొని వెళ్ళడంలో నిజంగా విజయ్ ఒక సఫలత సాధించినట్టు మనకు కనిపిస్తుంది. దీనివల్ల విజయ్ అక్కడ ఒక ఎవరు ఊహించని విధంగా 108 సీట్లను గెలుచుకోవడం ఇప్పుడు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి షార్టేజ్ ఆ డెఫిసిట్ ఒక 10 సీట్స్ కాబట్టి 10 to 11 సీట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పెద్ద పార్టీలను నేను కలిసినట్టయితే బీజేపీ కూడా ముందుకు వస్తుంది. ఎలా అయితే మనం ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉండి మనం రాజ్య పరిపాలనా విధానంలో ఉన్నామో అలాగే ఇక్కడ తమిళనాడులో కూడా ఫర్ ది వెరీ ఫస్ట్ టైం బీజేపీ కూడా అలా ఆకాంక్షిస్తోంది. ఖచ్చితంగా తమిళనాడులో కూడా బీజేపీ రూలింగ్ కోalitionలో ఉండాలి అని. ఇదే ప్రయత్నం ఇప్పుడు మనం చూసినట్టయితే రాహుల్ గాంధీ గారు కూడా కాంగ్రెస్ వైపు నుండి అలాగే మల్లికార్జున్ ఖర్గే గారు కూడా చేస్తున్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రధానమైన జాతీయ పార్టీలన్నీ కూడా రూలింగ్ కోalitionలో ఉంటూ అసలు యాజ్ ఎ ఫస్ట్ స్టెప్గా మనం డెఫినెట్గా కోalition గవర్నమెంట్లో ఉండి మన యొక్క విధానాల్ని ప్రజల్లో వ్యాప్తింపజేసి తద్వారా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చేటువంటి కొన్ని లాంగ్ టర్మ్ ఆలోచనలు కూడా ఆ పార్టీలకు ఉంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక మనం గమనించినట్టయితే ఇక తెలంగాణ అనేటువంటి ఒక స్టేట్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ తన యొక్క మార్కును చూపించవలసినటువంటి సమయం ఇప్పుడు ఆసనమైంది. ఎందువల్ల అంటే ఫస్ట్ 10 years అక్కడ మనకు బీఆర్ఎస్ పార్టీ రూల్ చేసిన తర్వాత పవర్లోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు సకాలంలో నెరవేర్చలేకపోవడం, అలాగే సమూలంగా నెరవేర్చలేకపోవడం, అలాగే అంతర్గత కుమ్ములాటలు, అలాగే మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక రకంగా తాను అనుకున్న లక్ష్యాలను సిద్ధింపజేసుకోవడంలో సఫలత సాధించలేకపోవడం. అలాగే మనం ఇంకో ముఖ్యమైన అంశం బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక అతిపెద్ద చీలిక కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు కొత్త పార్టీ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన అనేటువంటి ఒక పార్టీ పెట్టడం, దాని ద్వారా బీఆర్ఎస్ పార్టీకి మ్యాక్సిమం డ్యామేజ్ అనేటువంటి చేయడం, అలాగే ఇప్పుడు ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ కాంగ్రెస్కు ఉందో ఆ యాంటీ ఇన్కంబెన్సీ అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కవిత గారి పార్టీ చీల్చేటువంటి ఓల్ట్ బ్యాంక్ వీటన్నిటినీ కనుక సద్వినియోగం చేసుకుంటే బీజేపీ ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్లో పవర్లోకి వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉండడంతో బీజేపీ పార్టీ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు చేసింది, స్ట్రాటజీస్ చేస్తోంది. అలాగే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్కు స్ట్రాటజీ కౌంట్డౌన్ కూడా మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా లీడర్స్ అందరూ కూడా ఇటువంటి సానుకూల దృక్పథంతోనే సదర్న్ స్టేట్స్లో తెలంగాణలో కూడా బీజేపీ పవర్లోకి రావాలి అని ఒక కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నారు. మరి అలా తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్, అలాగే కర్ణాటక, కేరళ, అలాగే తమిళనాడు ఇప్పుడు ముఖ్యంగా మనం
హార్డ్ కోర్ స్టేట్స్ అయినటువంటి తమిళనాడు, కేరళ విషయాన్ని ప్రత్యేకంగా బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చూసినట్టయితే యావత్తు భారతదేశంలో బీజేపీ యొక్క పన్నాగాలు, స్ట్రాటజీస్, అలాగే వాటి యొక్క వాగ్దానాలు, వాటి యొక్క ప్రభావాన్ని ప్రజలు అంగీకరించడం ఏంటి, సదర్న్ స్టేట్స్లో మాత్రం వాటిని ఒప్పుకోలేకపోవడం కారణం ఏంటి అంటే ముఖ్యంగా మనకు సదర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ప్రజల్లో ఒక రకంగా సైకలాజికల్గా ఒక ఇంప్రెషన్ ఇచ్చాయి. అదేంటి అంటే జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాతీయ వాదాన్ని వినిపిస్తాయి కాబట్టి స్థానిక సమస్యలు ఎప్పుడైతే నెరవేరాలి అంటే ఖచ్చితంగా స్థానిక అంశంతో కూడినటువంటి స్థానికంగా పుట్టినటువంటి పార్టీలు మాత్రమే అవి చేయగలవు అనేటువంటి ఒక భావజాలం, ఆలోచన అది చాలా ప్రస్ఫుటంగా ఇక్కడ ప్రజల్లో కనిపించడం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క బీజేపీ పార్టీ అంటే ఇది కేవలం హిందుత్వాన్ని మాత్రమే తీసుకొని మోసేటువంటి ఒక పార్టీగా ఒక ముద్ర పడడం వల్ల ఇక్కడ ఏమైందంటే మైనారిటీస్ కానివ్వండి, అన్ని మతాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఒక ప్యానిక్లో ఉన్నారు. బీజేపీ కనుక పవర్లో వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క అస్తిత్వానికి, ఉనికికి, అలాగే వాళ్ళ యొక్క రాజకీయ భవితవ్యానికి, అలాగే రిలీజియస్గా వాళ్ళు ఉండేటువంటి విధానానికి అన్ని రకాలుగా కూడా ఆటంకి, ఇది ఒక పెద్ద వాళ్లకు శాపం, విపత్తుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి వ్యతిరేకత అనేటువంటిది అంత స్థాయిలో ఉంది. కాబట్టి బీజేపీ ఇక్కడ వాటన్నిటిని తట్టుకొని ఈ యొక్క రాష్ట్రాలు 5 రాష్ట్రాల్లో కనుక క్రియాశీలక పాత్ర వహించాలంటే ఖచ్చితంగా ఈ యొక్క అన్ని రకాలైనటువంటి అడ్డంకులను అది దాటుకొని ముందుకు రావాలి. ఇప్పుడు దానికి బీజేపీ చేసే ప్రయత్నం ఏంటి అంటే మెల్లమెల్లగా బీజేపీ డైరెక్ట్గా మనం ఈ 5 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్నికల్లో గెలవటం, అలాగే మనం పవర్లోకి రావటం కంటే కూడా స్టెప్ బై స్టెప్ విధానంలో వస్తే కనుక చాలా ఈజీగా ఉంటుందనేటువంటి భావనతో ఫస్ట్ అలయన్స్ పార్టీగా వస్తోంది. అలాగే ఇప్పుడు మనం చూసాం కోర్ స్టేట్ అయినటువంటి హార్డ్ కోర్ స్టేట్ అయినటువంటి తమిళనాడులో కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఏఐఏడిఎంకేతో పెట్టుకున్నటువంటి ఒక అలయన్స్ వల్ల, పొత్తు వల్ల ఈరోజు టీవీకే పార్టీతో కనుక కలిసినట్టయితే రూలింగ్ కోalitionగా మారిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం, స్ట్రాటజీ ప్రకారం స్టేట్స్లో, ఈ యొక్క సదర్న్ స్టేట్స్లో తన ముద్ర వేసుకోవాలి, పరిపాలన దక్షత ఇక్కడ చూపించాలి అనేటువంటి ఒక ఆరాటంతో ఉంది. మరి తమిళనాడు విషయం అలా ఉంది. మరి కేరళలో మాత్రం ఇంకా బీజేపీ పార్టీ తనకు ఒక సమీకరణాలన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంది, కానీ ఇప్పటికి ఇంకా ఒక ఇన్ఫెంట్ స్టేజ్లోనే ఉంది. ఎందువల్ల అంటే అక్కడ తడబాటు, అలాగే రకరకాలైనటువంటి అడ్డంకులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక సుస్థిరమైనటువంటి పార్టీ విధానాన్ని, అలాగే కేరళ ప్రజల మనోభావాల్ని చక్కగా అర్థం చేసుకొని వాటికి తగిన విధంగా తన పార్టీ భావజాలాన్ని కూడా మార్పు చేసుకునేటువంటి ఒక పద్ధతిని ఇప్పుడు అక్కడ ఎక్స్పర్ట్స్ అక్కడ చేస్తూ ఉన్నారు. వారి యొక్క బీజేపీ పార్టీకి సంబంధించిన కేడర్ అక్కడ వర్క్ చేస్తున్నారు. కాబట్టి గ్రాస్ రూట్స్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఖచ్చితంగా కేరళ లాంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ పాగా వేసేందుకు గట్టి ప్రయత్నం చేస్తుంది. అది ఎలా అంటే ఎమోటివ్గా, అలాగే రిలీజియస్గా అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలని, అలాగే అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాల్ని, ఆచారాల్ని, వ్యవహారాల్ని, హిందువులందరినీ కూడా ఏకత్రాటిపై తెచ్చి అసమానతను తొలగించి అసలు హిందూయిజం వృద్ధి చెందాలి అంటే మన మతం అనేటువంటిది నిజంగా మనం పాటించాలి అంటే శాశ్వతంగా ఈ యొక్క సనాతన ధర్మం ఉండాలంటే బీజేపీ ఇస్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్ అనే విధానంలో కూడా వాళ్ళు అక్కడ ప్రజల్లోకి తీసుకొని పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 2 సీట్లు వచ్చినా రాబోయే రోజుల్లో మేమే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఒక శక్తిగా రూపొందుతామనేటువంటి ఒక ధీమాతో ఉంది. అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ తెలంగాణలో రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి, ఆంధ్రాలో అయితే కోalitionలో ఉంది. కాబట్టి తమిళనాడులో కూడా వీలైనంతగా కోalition అంటే రూలింగ్ గవర్నమెంట్తో పొత్తు పెట్టుకోవడంలోనే బీజేపీ పార్టీ చాలా రకాలుగా ఇప్పటికే ప్రయత్నాలు యాక్టర్ విజయ్తో ప్రారంభం చేశారు. అలాగే అనేక రకాలైనటువంటి డిస్కషన్స్ కూడా కంటిన్యూస్గా కొనసాగుతూ ఉన్నాయనేటువంటి అంశాలు కూడా మనం తెలుసుకుంటున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దక్షిణాదిన నిజంగా తను ఒక స్వతంత్రమైనటువంటి పార్టీగా ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా దానిపైన పడినటువంటి ఒక ఉత్తరాది ముద్ర. ఈ బీజేపీ పార్టీ అంటేనే ఉత్తరాది నాయకులు ఉంటారు, ఉత్తరాది విధానాలు ఉంటాయి, ఉత్తరాది అలాగే వాళ్ళ యొక్క అనేక రకాలైన ఆక్షేపణలు ఉంటాయి, అలాగే దక్షిణాది వాళ్ళకి అక్కడ అవమానాలు ఉంటాయి, అలాగే తిరస్కరణ ఉంటుంది, సముచితమైన స్థానం ఉండదనేటువంటి కొన్ని అపప్రదలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సదర్న్ స్టేట్స్లో కనుక బీజేపీ పాగా వేయాలి, తన యొక్క పవర్ని ఇక్కడ సాధించుకోవాలి అంటే వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. అలాగే డిఫరెన్స్, ఈ నార్త్ సౌత్ డివైడ్ ఏదైతే ఉందో అది ఆర్టిఫిషియల్, హైపోథెటికల్,
ఇమాజినరీ అనేటువంటి ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పి సదర్న్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకు కూడా తగినంత ప్రాతినిధ్యం ఇవ్వాలి. అలాగే కీలక అంశాలు ఉన్నాయి, డీలిమిటేషన్ అలాంటి విషయాల్లో బీజేపీ తాను తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి సరిగా ప్రజల్లో దాని యొక్క భావాన్ని వ్యాప్తి చేయడంలో విఫలమైంది. కాబట్టి అలాంటి ఒక విషయాలు వచ్చినప్పుడు, క్రిటికల్గా ఉన్నటువంటి పెద్ద అంశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ దానికి సంబంధించిన విధానాల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. మరి ఎప్పుడైతే ప్రజలతో మనం మమేకం అవుతామో, అలాగే ఏవైతే పనులు ప్రజలకు మనం హామీ ఇచ్చామో, వాగ్దానం చేశామో అది అక్రాస్ ది స్టేట్స్ కనుక చేసినట్టయితే భారతీయ జనతా పార్టీని కూడా ప్రజలు ఇక్కడ సదర్న్ స్టేట్స్లో కూడా ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. ఈరోజు మనం చూసాం, యావత్తు ఇప్పుడు భారతదేశంలో చాలా ముందడుగులో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడిప్పుడే ఈ యొక్క దక్షిణాదిన కూడా అడుగులు వేస్తూ ముందుకు వస్తోంది. కాబట్టి తన ప్రస్థానం ఇలాగే కొనసాగించాలి అంటే ప్రజలతో మమైకం అవ్వడం తప్ప అన్య మార్గం లేదని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.